ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. చలం గారి మీద మీ అభిప్రాయం ఏంటి? చలం గారు ఇస్ వైరు. నేను ఈ మధ్య భలే మంచిగా అడిగారు మీరు. ఈ మధ్య నేను చలం గారు ఆత్మకథ చదివానండి. చాలా రోజులు నేను ఎందుకో చదవాలి అది. ఆయన మిగతా రచనలు చదివాను కానీ అసలు అనూహ్యమైన జీవితం అది. ఇప్పుడు నేను ఆయన ఆత్మకథ సినిమా తీస్తే ఇప్పుడు మీరు షాక్ అవుతారు. అనూహ్యం అసలు. అలాంటి జీవితం, అలాంటి అసలు ఎలా బతకగలిగారు ఆ టైంలో ఆయన? అంత అంటే సమాజం నుంచి బహిష్కృతులైపోయి, వ్యక్తిగత జీవితం అస్తవ్యస్తం అయిపోయి, పిల్లలు, ప్రతిదీ కాన్ఫ్లిక్టే, ఆరోగ్య సమస్యలు. కానీ ఇది ఏదో నమ్మకం. ఒక పక్కన దైవ చింతన, దైవత్వం గురించి సెర్చ్, ఇంకో పక్కన స్త్రీ గురించి ఆయనకున్న కాంట్రడిక్షన్స్. చాలా ఓపెన్ గా కాంక్ష నేను వదులుకోలేకపోతున్నాను, స్త్రీ కాంక్ష వదులుకోలేకపోతున్నాను, కోరికను జయించలేకపోతున్నాను, కానీ నాకు దేవుడు అనేవాడు నాకంటే కూడా స్త్రీయే నాకు దేవత, స్త్రీత్వంలోనే నా దైవత్వం చూసుకుంటానని ఒక పక్కన. ఒక పక్కన రమణ మహర్షి భగవాన్ గారి ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన తర్వాత ఆయన పట్ల ఆకర్షణ, కానీ పూర్తిగా దైవ చింతన పట్ల కూడా ఆయనకు ఒక కంక్లూజివ్గా ఆయనకి ఏం అనిపించక అదో స్ట్రగుల్. రచనలో స్ట్రగుల్, రచనలో ఇది ఏది ఒక తీర్మానించలేని పరిస్థితి. కొన్ని విషయాలు అంత తీర్మానించుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి తన ద్వారా తన పట్ల ఒక అభిప్రాయాన్ని తీర్మానించుకోవటం అనేటువంటిది సాధ్యపడే విషయం కష్టం అండి. అది నేను చెప్తున్నాను కదా, ఇట్ ఈస్ లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. రచనలో కూడా మీకు ఇప్పుడు దోషగుణం మీరు కథ తీసుకుంటే నేను ఒక 10 పేజీలు అడాప్ట్ చేశాను, మిగతా 20 పేజీలు గందరగోళంగా ఉంటుంది. ఆయనకి ఏ తోస్తే అది రాసేసేవారేమో. ఇప్పుడు కొడవటిగడ్డి కుటుంబరావు గారిలో ఉన్న స్ట్రక్చరల్ ఇంటెగ్రిటీ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ లో ఉండదు కుటుంబరావు గారి కథ. మీకు అలా ఉండదు చలం గారి కథ, గందరగోళంగా ఉంటుంది. మధ్యలో ఇప్పుడు ఎక్కువగా భావోద్వేగాలకు విపరీతమైన ఎమోషనల్ పర్సన్ అనుకుంటున్నాను. ఇప్పుడు మధ్యలో కథ సగంలో రాస్తూ మధ్యలో ఒక 5-6 పేజీలు ఏదో రాసేస్తారు ఆయన, ఏదో టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, మళ్ళీ కథలోకి వస్తారు. కానీ చలం గారి గురించినటువంటి వివాదాలు ఇవన్నీ పుంఖాలు దొరుకుతుంటాయి. ఆయన విమర్శించే వాళ్ళు చాలా ఉంటాయి, విపరీతమైనటువంటిది. అవును. ఒక సందర్భంలో నేనంటాను, ఏదైనా ఒక వ్యవస్థను మనం విమర్శించేటప్పుడు ఆ వ్యవస్థ అనేటువంటిది పూర్తి స్థాయిలో అది షేపప్ అయినప్పుడు మాత్రమే దాని తాలూకు లోటుపాట్లు తెలుస్తాయి. అప్పుడు మాత్రమే దాన్ని మనం విశ్లేషించగలుగుతాం, దాంట్లో నుంచి మంచి చెడ్డల గురించి మాట్లాడుకుంటాం. సినిమా ఇండస్ట్రీ మీద చలం గారు కక్కినంత విషం మరెవరు కక్కలేదండి. ఎందుకండి? అవునవును. ఎందుకు అంత విచిత్రమైన ట్రెండ్ సార్. ఈ రోజు నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నా కూడా, లో ఎథిక్స్ ఉంటాయా ఇండస్ట్రీలో అని ఒకళ్ళు అడిగారు నన్ను. ప్రపంచంలో లేని లో ఎథిక్స్ సినిమా ఇండస్ట్రీలో ఏమి ఉండవండి. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తో నేను ప్రైవేట్ గా నా జీవితంలో చూసే సన్నివేశాలు ఎంతో ధైర్యంగా కొంతమంది నటులు నటిస్తుంటారు కాబట్టి తెర మీద, వాళ్ళు సిగ్గులేని వాళ్ళగా మీకు అనిపిస్తారు, ముద్దు పెట్టుకుంటారు. మన జీవితంలో నేను ముద్దు ప్రైవేట్ గా చేస్తాను కదా, అది వాళ్ళు పబ్లిక్ గా నటిస్తారు పాపం. అది మీకు ఏంటి, ఎలా చేస్తారు వాళ్ళు, సిగ్గుచారం లేదా వీళ్ళని మీకు అనిపిస్తుంది. కానీ చాలా గొప్ప కళ అది. దానికి చాలా ధైర్యం కావాలి, నటులు చాలా కరేజ్ ఉంటే కానీ మీరు నటులు అవ్వలేరు. మనకి బయట ఇక్కడ కూర్చొని చెప్పడం ఈజీ. చలం గారే కాదండి, ఆ టైంలో చాలా మంది సినిమా అనేది ఒక హారబుల్. ఇంకోటి నాకు గుర్తుంటే గాంధీ గారు కూడా సినిమాని విమర్శించారు, మీడియం ని. గాంధీ గారు సినిమాను విమర్శించడం వేరే, సినిమా ఇండస్ట్రీ బాగుంది బాగలేదు మీడియమే కరెక్ట్ కాదన్న వాళ్ళు ఉన్నారు. అది ఎంత దారుణమైన విమర్శ అంటే, ఎట్లాగంటే నేనేమన్నా అది కొంత మనం ఏకీపించాల్సిన అవసరం లేదు, ఏకీపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఎప్పుడు ఆయన మాల పిల్లకి ఆయన స్టోరీతో చేశారు, కానీ మళ్ళీ సగంలో వచ్చేసారు అనుకుంటా కదా, దాన్ని తిడతారు. అసలు సినిమా వాళ్ళంటే ఒక అస్పృశ్యులు, అంటరాని వాళ్ళు, దుర్మార్గులు, నీచులు, నీతిబాహులు. అసలు సినిమా అనేటువంటిది ఒక అసహ్యకరమైనటువంటి వ్యవస్థ అన్నంత స్థాయిలో ఆయన రాసిన లెటర్స్ అండి. ఉండొచ్చు, దారుణమైన చదవలేదు. కానీ నేనేమంటానంటే, సినిమా వ్యవస్థ మీద ఒక వ్యవస్థ అప్పుడప్పుడే తప్పటడుగులు వేస్తుంది. 1940s, 30s and 40s లో మీ మాలపిల్ల వచ్చింది, 44 ఆ ప్రాంతంలో మీ మాలపిల్ల వచ్చింది. ఆనాటికి సినిమా అనేటువంటిది తప్పటడుగులు వేస్తున్నటువంటి పసిబిడ్డ, ఆ పసిబిడ్డ మీద అకృత్యం చేసినంత స్థాయిలో మాట్లాడేవారండి. ఎందుకు అట్లా చేస్తారో నాకైతే అర్థం కాదు. నేననేది ఏంటంటే, గొప్ప రచయితలు, గొప్ప వ్యక్తులు అవ్వక్కర్లేదు, గొప్ప అన్ని విషయాలను సదభిప్రాయాలు వాళ్ళకి ఉండక్కర్లా. నేను అది మీరైనా జీవితాంతం ఆశించినటువంటో లేకపోతే చెప్పినటువంటి దాని మీద ఆశ నిలబడ్డారా? ఏ నాస్తికత్వాన్నో ఏ హేతువాదాన్ని సమర్థిస్తూ బిగినింగ్ లో రచనలు రచించారు, ఏ చేదస్థాలని ప్రశ్నిస్తూ మీరు రచనలు కొనసాగించారో, అలాంటి మీరు పోయి చివరి జీవితంలో ఆశ్రమ జీవితం ఉంటూ రమణ మహర్షి శాస్త్రం దగ్గర కూర్చొని మీరు సాధించింది. కానీ ఆత్మకథలో ఆ వైరుధ్యం ఉందండి. చాలా మంది ఆయన
ఆయన నాకు తెలిసి ఆయన రమణ మహర్షి టైంలో కూడా ఆయన అంత ఆనందంగా లేరు. ఆయనకేమీ అది దాన్ని పూర్తిగా కూడా ఆయన ఆకలింపు చేసుకుని లేకపోతే దాన్ని ఏమంటారు పూర్తిగా నమ్మారని నేను అనుకోవట్లా. ఆత్మకథ చివరిలో వరకు మాత్రం ఆ స్ట్రగుల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇదేమిటి అంటే ఈయన చెప్తోంది ఫిలసాఫికల్గా ఆయనకు అర్థం అవుతున్నా కూడా దాన్ని పరిపూర్ణంగా జీవితానికి అన్వయించుకోలేకపోయారని నాకు అనిపించింది. ఎక్కడో స్ట్రగుల్ అయ్యారు ఆయన. అయితే ఆయన కొన్ని చెప్పిన విషయాలు కొన్ని విషయాల్ని పటాపంచలు చేయగలిగే ఒక కాంటెక్స్ట్లో అది ప్రొడక్టివ్ నా దృష్టిలో. చలం గారు ఐ డోంట్ థింక్ ఈజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్ అండి. మనం అనవసరంగా వాళ్ళని ఎవరిని మనం ఏ రచయితని మనం పెడస్టల్ మీద పెట్టి పూజించక్కర్లా. లెట్ us అనలైజ్ దెమ్ యాజ్ పీపుల్, యాజ్ హ్యూమన్ బీయింగ్స్. అండ్ ఎక్కడైతే మీకు నచ్చలేదో ఖచ్చితంగా మనం విమర్శించాలి. నాకేంటంటే మొదటి నుంచి కూడా నేను యాజ్ 35 years ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ మొదటి నుంచి కూడా సినీ ప్రతి వ్యవస్థలోనూ లోపాలు ఉన్నాయి. అసలు నేను ఇదే చెప్తున్నాను, ఇప్పుడు ఉంటాయి. బయట పేపర్ తెలిస్తే మీకు కనబడుతున్న అకృత్యాలు సినిమా ఇండస్ట్రీలో జరగట్లేదు. కాబట్టి మైక్రోకాస్మిక్ రిప్రజెంటేషన్ లో మీకు కొన్ని ఎక్స్ప్లాయిటేటివ్ విషయాలు కనబడంగానే సినిమా ఇండస్ట్రీ అంతా, నేను అదే డైలాగ్ పెట్టాను కదా సార్ సమూహంలో, సినిమా ఇండస్ట్రీయే డర్టీయా, మిగతా ప్రపంచం అంతా క్లీనా అని అమ్మాయి అడుగుతుంది కదా అతని టెర్రస్ మీద. కాబట్టి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలో కూడా ఒకసారి కిషోర్ డైలాగ్ ఒకటి ఉంటుంది, చొంగలు కార్చుకుంటూ సినిమా చూడడం ప్రతి విధవా, సినిమా వాళ్ళు మాత్రం చులకనగా చూడడం అంటాడు కోపంతో. కో డైరెక్టర్ అతను. బయట మనం ఫేస్ చేస్తూ ఉంటాం, నా అసిస్టెంట్ డైరెక్టర్కి పిల్లల్ని ఎవరు సినిమా ఇండస్ట్రీ అంటే, లోన్లు రావు సినిమా ఇండస్ట్రీ అంటే. ఇవన్నీ మరి ఎందుకు? మరి ఫోటోలు కావాలి మీకు, ప్రారంభోత్సవాలకి రిబ్బన్లు కట్ చేయాలి, పెద్ద పెద్ద అన్ని చేయాలి, ఏంటి వైరుధ్యం అనేది? సో ఇది ఎందుకో ఇది ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు కొంత అడ్రస్ చేసుకుంటూ వెళ్ళాల్సిన ఇష్యూ అది. అయితే చలంగారి విషయంలో నేను చూసింది ఏంటంటే ఈజ్ ఎ బండిల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. ఆయన కొన్ని విషయాలు నాకు చెప్పిన చాలా ప్రభావితం చేశాయి, నేను చాలా అడ్మైర్ చేసినా కూడా దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఐ సీరియస్లీ డిసగ్రీ. మై ఓన్లీ కన్సర్న్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీని శైశవ దశలోనే పొడిచినటువంటి అంటే చాలా మంది చాలా స్ట్రాంగ్ గా విమర్శించిన వాళ్ళ నేను అది యాక్చువల్ అడ్రస్ చదవలేదు కానీ తెలుసు, నాకు చాలా తీవ్రంగా ఆయన విమర్శించారని తిట్టారని కూడా నాకు తెలుసు.